గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్తుతిం ధ్యానమత్యాం యదావద్విదాతుం భజన్యస్య జానన్ మహేశావలంబే త్రసం తం శ్రుతం త్రాతుమగ్రే మృకండో రిమప్రాణనిర్వాపణం త్వత్పదాబ్జం దివ్యధూనిమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయకేదచ్చిదే వందే. చిదంసం విభుం నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకారం ఓంకారం వాచ్యం గుణాతీతమవ్యక్తిమేకం తురీయం పరం బ్రహ్మ యం వేద తస్మై నమస్తే. సాయి పరబ్రహ్మ యం వేద తస్మై నమస్తే. తస్మై నమస్తే. సాయి పరబ్రహ్మ యం వేద తస్మై నమస్తే. అందరం కలిపి ఒక్కమారు సాయి గాయత్రి. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీకరంబక సత్యసాయి పరంధాముని దివ్య శ్రీ చరణారవిందములకు అనంతకోటి ఆత్మపూర్వక హృదయ పూర్వక నమస్సుమాంజలిని అర్పిస్తూ సాయీశ్వర పుల్లరకు హృదయపూర్వక సాయిరాం. పరమాత్మనిక దివ్యమైన కృపానుగ్రహంతో భాగవత వాహినిలోని 2వ రోజు కార్యక్రమానికి మనం చేరుకోవడం జరిగింది. స్వామి ఎలా పలికిస్తారో ఏం పలికిస్తారో చూద్దాం. భాగవతం వింటే బాగుపడతాం. ఎందుకు భాగవతం వింటే బాగుపడతాం అనేటువంటిది నాకైతే ఎప్పుడు నా జీవితంలో వ్యక్తిగతంగా అర్థం కాలేదు. ఎందుకంటే నేను వినలేదు కాబట్టి. నా జీవితంలో ఎప్పుడు నేను భాగవతం చదవలేదు. భాగవతం అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనేటువంటిది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఉండేవాడంటే సాయి కుల్వంత్ హాల్లో స్వామి భాగవతం అనేటువంటి చెప్తూ ఉంటే అది భాగవతం అని తెలియదు. ఆ భాగవతం ఘట్టాలు చెప్తుంటే ఎందుకురా నాయన ఈ బోరింగ్ అంతా కూడా స్వామి చెప్తాను హాయిగా నిద్రించేవాడిని ఓ ఫారినర్ యొక్క తొడ మీద తలపెట్టుకొని. అంటే వీడికి ఇలా కాదు, ఎవడితో ఏది ఎప్పుడు ఎలా చేయించాలో పరమాత్మనికి బాగా ఎరుక. అయితే ఈ భాగవతం చదువుతున్నాం కండి. ఈ భాగవతం ఏమండి ఎక్కడ మొదలైందండి? కురుక్షేత్ర యుద్ధానంతరం, అంతే కదా? am I right or not? కురుక్షేత్ర యుద్ధానంతరం కూడా జరుగుతున్నటువంటి ఈ క్రమానుగతంలో నిన్నటి రోజున మనం ఎక్కడి వరకు వచ్చామండి? పరీక్షిత్ మహారాజుకి నామకరణం జరిగింది, బారసాల జరిగింది, అంతే కదా? బారసాల కదా అంటారు. అంటే నేనేం తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి. మీ అందరి దగ్గర నేర్చుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను. అంటే మీరు ఎలా నేర్చుకుంటున్నా తెలియదు కానీ ఇక్కడ నన్ను కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు కాబట్టి మీరు నన్ను అడ్డుకోవచ్చు, ఇది తప్పు చెప్పేవరా అని చెప్పచ్చు, నన్ను మందలించవచ్చు, వీళ్ళతో ఒకటి వేయచ్చుకోండి నేనేం తప్పు చెప్తే. ఓకే, యు ఆర్ అలౌడ్ టు డూ దట్. అంటే మీరు అంత కీన్గా వినాలి కదా. తప్పు పట్టుకోవాలంటే చాలా శ్రద్ధ ఉండాలి దానికి కదా. అయితే కురుక్షేత్ర యుద్ధానంతరం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో పరీక్షిత్ మహారాజుకి నామకరణం జరిగింది. పరీక్షిత్కి ఎందుకు పేరు వచ్చిందని చెప్పుకున్నాం ఒకసారి నిన్న రోజున. పరీక్షించేవాడు, గట్టి చెప్పాలి. ఏం చేసేవాడు? అతను పరీక్షించేవాడు. ఏం పరీక్షించేవాడు? ఎవరు అసలు దేవుడు ఎక్కడున్నాడు? ఇతను దేవుడా కాదా, దేవుడా కాదా, దేవుడా కాదా, దేవుడా కాదా, అలా కూడా దైవత్వం దీనిలో ఉన్నదా లేదా, దేవుడు ఉన్నదా లేదా? దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా రామాయణం చెప్పగలరా? వెరీ గుడ్, ఆంజనేయుడు. అదేవిధంగా శబరి ఆ పళ్ళల్లో రుచిగా ఉందా లేదా, దాంట్లో అద్భుతమైన దివ్యత్వం ఉందా లేదా చూసుకుంది. ఆంజనేయుడు ఆ వజ్రమాలలో, ముత్యాల మాలలో, ఏ మాల ఒక మాలలో ప్రతి పూసని కొరికి చెవి దగ్గర పెట్టుకొని రామనామం శబ్దం చేస్తుందని చూశాడు. కాబట్టి వారు ఈ రోజుకి కూడా యుగాల తర్వాత కూడా వారి పేరు నిలిచిపోయింది. మన పేరు కనీసం మన మనవాళ్ళు కూడా గుర్తుంచుకోరు. ఇది గుర్తుంచుకోండి. నా కుటుంబమో నా కుటుంబమో నా కుటుంబమో నా కుటుంబం గుండెలు బాదుకుంటూ ఇలాగ రాత్రి పగలు ఇంట్లో శివతాండం ఆడిస్తున్నాం కదా.
ఈ శివతాండవానికి, ఈ శివంలో ఆ సీపోయే సా అయిందనుకోండి, ఆ తాండవం అయిపోయిన తర్వాత 12 రోజులే. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఓవర్. కేవలం ఆ సంక్రాంతి పర్వదినం నాడు పెట్టేటువంటి యొక్క పెద్దలకు చూపించే బట్టల దగ్గర మాత్రమే మనం గుర్తొస్తాం తప్ప అన్యమైన ఎవరికి రావు. అది కూడా ఎంతవరకు అంటే జస్ట్ 2 తరాల వరకు, జస్ట్ 2 తరాల వరకు. ఈ రకంగా భాగవతం అనేటువంటిది పరీక్షిత్ మహారాజు నామకరణంతో ముందుకు కొనసాగుతూ ఉన్నది. ఈ రకంగా పరీక్షిత్ మహారాజు అద్భుతంగా వారి యొక్క నామకరణం అయిన తర్వాత ముందుకు కొనసాగుతున్న వేళలో చాలా జాగ్రత్తగా వినాలి. ధర్మరాజు తన మిగిలిన 4 అన్నదమ్ములతో కూడి కృష్ణుడితో ఉన్నప్పుడు కృష్ణుడితో ఒక మాట అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. కృష్ణ, చాలా దుఃఖంగా విచారంగా ఉంది అన్నాడు. ఎవరన్నారండి? ఎలా ఉందన్నాడు? చాలా దుఃఖంగా. ఎందుకట? 3 రకాల తప్పిదాలు చేసామన్నట్ట. 3 రకాలైన తప్పిదాలు చేశాం. మొదటిది ఏం తెలుసా కృష్ణ? ఒక కులము గోత్రము పూర్తిగా లేకుండా చేసాం. ఒక కులం పూర్తిగా, ఒక గోత్రం పూర్తిగా లేకుండా చేసాం. 1. 2, ద్రోణాచార్యులు, భీష్మ పితామహులు వంటి అత్యద్భుతమైనటువంటి వ్యక్తులు, అంటే యుగానికి ఒకరికి తప్ప అలాంటి వాళ్ళు ఉండరు. అటువంటి అద్భుతమైనటువంటి మహాజ్ఞానవంతులను కూడా ఏం చేసాం? చెప్పాలి, ఏం చేసాం? వధకు గురయ్యారు వారు. 3వది ఏం తెలుసా అండి? ఇది చాలా కీలకమైన, చాలా జాగ్రత్త వినండి. ధర్మరాజు చెప్తుంది, అత్యంత ధర్మాత్ములైనటువంటి రాజులు చూడండి, అత్యంత ధర్మాత్ములైన ఎవరు వాళ్ళు? అందరూ సామంత రాజులు, అంతే కదా. వాళ్ళు దుర్యోధన మాట విని కౌరవుల పక్షాన్ని ఏం చేశారు? యుద్ధం చేశారు. వాళ్ళందరూ ఏమయ్యారు? చనిపోయారు. ఎవరు? వాళ్ళందరూ కూడా ధర్మాత్ములు. ఎవరండి వారందరూ కూడా? ధర్మాత్ములు. ధర్మాత్ములు అంటావా ధర్మరాజా అనంటే ధర్మాత్ములే. ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు, చాలా జాగ్రత్త వినండి. సామంతరాజు కాకపోయినా కృష్ణ నీకు తెలుసు కదా, కర్ణుడు ఎంత గొప్పవాడు. దాన వీర శూర కర్ణుడు. గొప్పతనం ఏమని చెప్పమంటావు? నీకు తెలియదా అతని గొప్పతనం ఏంటో? నువ్వే నిరూపించావు కదా. కర్ణుడు ఇంకా యుద్ధ భూమిలో ఆ హృదయానికి బాణం తగిలి కిందకి రక్తం ఓడుతూ కింద పడిపోయిన తర్వాత ప్రాణం పోతుందనగా ఒక అద్భుతమైనటువంటి మహాచక్రవర్తి, అద్భుతమైనటువంటి దాన వీర శూర కర్ణుడు పరమాత్ముడిలో లీనమవుతున్నాడు నేను యుద్ధభూమిలో ప్రకటిస్తే, ఆ రోజు అర్జునుడు ఏమన్నాడు? బావా కృష్ణ, నువ్వు చెప్పింది తప్పు, నాకన్నా గొప్పవాడా కర్ణుడు అని అడిగితే ఏం చెప్పాడు కృష్ణుడు? నీకన్నా కూడా చాలా గొప్పవాడు, నిరూపించు అంటే. ఇద్దరు వృద్ధ బ్రాహ్మణుడు, చక్కటి యువ బ్రాహ్మణ వేషంలో ఇద్దరు ఆ యుద్ధ భూమిలో వెళ్తున్నారు. అప్పటికే సంధ్యా సమయంపై యుద్ధం అంతా ముగిసిపోయింది. కర్ణుడు మరికొద్ది క్షణాల్లో మరణిస్తాడు. ఆ గుర్రపు డెక్కల ధూళి రేఖకు ఎగురుతూ ఉంటే ఆ సీన్ మీకు గుర్తురా వాళ్ళ కళ్ళల్లో. ఆ గజ అంటే ఏంటి, ఆ ఏనుగు రథాల యొక్క తాకిడితో ఆ నేలంతా కురుక్షేత్ర రణరంగం అంతా దుమ్ము పట్టి మొత్తం పొగలా వ్యాపించి ఉంటే ఎక్కడ కర్ణుడి యొక్క శరీరం పడి ఉండదు లేక కర్ణ 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 అని పిలుస్తూ ఉంటే ఓ ఇక్కడ ఓ ఇక్కడ ఓ ఇక్కడ అని ఆర్తనాదం చేస్తున్న కర్ణుడి దగ్గరికి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఇద్దరు వెళ్ళారు. ఏమండి మీరు ఎవరండి అంటే, ఈ దేశంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణులమయ్యా, నా బిడ్డ యొక్క వివాహం కోసం ఏదైనా సాయం చేస్తావేమో అని వచ్చాను. నా బిడ్డకు మంగళసూత్రాలు చేయించుకోవడానికి కూడా డబ్బు నా దగ్గర లేదు అని చెప్తే అందరికీ మనకు తెలిసిందే. అంటే అయ్యో మీరు ఇక్కడికి రావడం ఎందుకు? వెళ్తే ఆ రాజధానిలో నా భార్య దగ్గరికి వెళ్తే తప్పక మీకు ఎంత కావాలంటే అంత బంగారాన్ని ఇస్తుంది కదా. అంటే నువ్వు ఇచ్చే కాసింత బంగారం కోసం, ఈ మంగళసూత్రం కోసం నేను అక్కడ దాకా వెళ్ళాలా? నువ్వు ఇప్పుడు ఏదైనా ఇవ్వచ్చు కదా అంటే తన నోటిలో ఉండేటువంటి యొక్క బంగారు పన్నుని తన యొక్క వాడైనటువంటి యొక్క శరముతో, శరం అంటే ఏంటండి? బాణముతో, గట్టిగా చెప్పండి, దేంతో? బాణముతో కోసి ఆ బ్రాహ్మణ చేతిలో పెట్టబోతుంటే, ఏమి కరుణ ఇలాంటి వాడివి, నీ ఎంగిలి తగిలినటువంటి రక్త మాంసములతో నిండినటువంటి యొక్క బంగారాన్ని నా కూతురు యొక్క మాంగళ్యానికి నువ్వు ఇస్తున్నావా అంటే
మరికొద్ది క్షణాలలో పోయేటువంటి ప్రాణం అన్నప్పటికీ కూడా పక్కన ఉండేటువంటి విల్లును తీసి అంబుల పద పక్కన పడి ఉండి దాంట్లోంచి ఒక అస్త్రం తీసి వరుణాస్త్ర మంత్రాన్ని చదివి ఆకాశంలోకి వేసి గంగా పాతముగా ధారగా కురుస్తున్నటువంటి ఆ అమృత ధారలో ఆ బంగారాన్ని తడిపి దాన్ని కడిగి అద్భుతమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి బంగారం ముద్దగా ఆ బ్రాహ్మణ యొక్క చేతిలో పెట్టాడు. అటువంటి ధర్మాత్ములను మనం చంపాము. కేవలం ఒకే ఒక్క క్వాలిఫికేషన్ వీళ్ళందరూ చచ్చిపోవడానికి కారణం చెప్పగలరా? చెడు సాంగత్యం. చెప్పాలండి ఏంటిది? మనం ఎవరితో ఉంటున్నాం? చెడు సాంగత్యం ఈరోజు బయట లేడు. దుర్యోధనుడు బయట లేడు, దుశ్శాసనుడు బయట లేడు, శకుని బయట లేడు, రావణాసురుడు బయట లేడు, కీచకుడు బయట లేడు, మారీచుడు, సుబాహు, త్రిజుడు లేకపోతే తాటకి వీళ్ళెవరు బయట లేరు. శూర్పణఖ వీళ్ళందరూ మనలోనే ఉన్నారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇవాళ అబ్బా ఔరా అనిపించే వ్యక్తి రేపొద్దున అత్యంత హేయంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే వాడిలో ఉండేటువంటి ఏదో పశు లక్షణమో రాక్షస లక్షణమో ఏదో ఒకటి ప్రకోపమై అది వస్తూనే ఉంటుంది. కనుక ఈరోజు చాలా మరింత జాగ్రత్తగా వహించవలసిన అవసరం ఉన్నది. కనుక అటువంటి ధర్మాత్మను చంపాం. కాబట్టి 3 రకాల పాపాలు చేసాం. దీనికి ఏదైనా తరుణోపాయం ఉన్నదా అంటే వెంటనే కృపాచార్యులు. ఎవరండి వారు? గట్టిగా చెప్పాలి. ఎవరండి వారు? ఎవరి కృపాచార్యులు చెప్పగలరా? గురువే. ఎవరి గురువు? పాండవుల యొక్క గురువు. కరెక్టే. కానీ ఏమవుతారు కృపాచార్యులు? ద్రోణాచార్యులకి ఏమవుతారు? బావమరిది అవుతారు. ఏమవుతారండి? బావగారు అవుతారు. మరి ద్రోణాచార్యులు చనిపోయారు కాబట్టి ఆ ప్లేస్ ఆటోమేటిక్గా కృపాచార్యుల వారికి వచ్చింది కాబట్టి వారు చెప్పారు, గురుతుల్యులు, బాబు అశ్వమేధ యాగం చెయ్యండి. ఏ యాగం చేయమని చెప్పారు? నాయన అశ్వమేధ యాగం చేయాలంటే చాలా డబ్బు ఉంది. కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు కూడా తప్పకుండా చేయండి, మంచిదే. మీ అశ్వమేధ యాగం అయిన తర్వాత నేను ద్వారకకు బయలుదేరి వెళ్తాను. అప్పుడు ఏమన్నాడు ధర్మరాజు? 3 రకాల దోషాలు చేశాం కాబట్టి 3 సార్లు అశ్వమేధ యాగం చేయాలన్నాడు. కృపాచార్యులు అన్నారు 3 సార్లు, ఒక్కసారికే ధనం వెతుక్కోవాలి కదా. అంటే అప్పుడు కృష్ణుడు నా దగ్గర ఒక తరుణోపాయం ఉందని చెప్పాడు. ఎప్పుడు అందుకే దేవుణ్ణి దగ్గర ఉంచుకోవాలి. దేవుణ్ణి దగ్గర ఉంచుకుంటే అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదండి, అప్పుడు రాముడు ఉన్నాడు కదండి, అప్పుడు స్వామి ఉన్నారు కదండి, ఇప్పుడు లేరు కదండి. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, దేవుడుందు నీ దేహమందే అని చెప్పినట్టుగా నీ దేహమంది కొలువుండుచున్నాడయ్యా. వాక్కై వేదమై నాదమై బ్రహ్మై స్పందనై ప్రాణమై ఆత్మై నీలో వర్ధిల్లుచున్నాడయ్యా. చూడవయ్యా. అందుకే కన్నులు మూసుకో, ధ్యానముతో ఊపిరితో భగవంతుడు ఎక్కడున్నాడు అక్కడ వరకు చేరుకున్నాడన్న అంశాన్ని మరలా బయటికి ప్రకటించు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిలోని భగవంతుడు చూడు. ఇదే ద్వైతము. 2 లేవు. ఇది అది 2 లేవు. ఉన్నది ఒకటే. ఏకో నారాయణ బ్రహ్మాస్మి, అదే అహం బ్రహ్మాస్మి, అదే తత్వమసి అని చెప్పినటువంటి పరమాత్మిక దివ్యమైనటువంటి కృపాశీసులతో కూడినటువంటి ఆ వాక్కుకు మనందరూ కూడా గట్టిగా ఒకసారి ధన్యతలతో కూడినటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అప్పుడు కృష్ణుడు తరుణోపాయం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా అండి? మరుత్తుడు. రాజు పేరు మరుత్తుడు. ఏంటంటే పేరు? రు తాకెంత కొమ్ము డు, మరుత్తుడు. ఆ రాజు పేరు ఏంటండి? ఒక అద్భుతమైన యాగం చేశాడు మరుత్తుడు. ఎటువంటి యాగం చేశాడు, ఎటువంటి దానాలు ఇచ్చాడు తెలుసా నాయన ధర్మజ, యుధిష్ఠరా? ఎటువంటి తెలుసా ధర్మజ? ఆ మరుత్తుడిచ్చిన కానుకలు స్వీకరించి వెళ్ళేటువంటి ఒక పండితోత్తములు గజములు, ఏనుగుల మీద, హస్వములు అనగంటే గుర్రాల మీద, గాడిదల మీద మోసుకొని బంగారాన్ని ధనాన్ని వెళ్ళలేక ఎవరిది నువ్వు దొంగిలించటం లేదు, ఎవరిది నువ్వేం అపహరించటం లేదు, భూమాత ఇచ్చిందనుకో వెళ్ళు అని చెప్తే, అయితే సైనికాధ్యక్షులను పంపించి తెప్పిస్తేనండి అంటే ఎంత పడిందో మరి ఎంత ఇచ్చాడో మరుత్తుడు. కానీ ఆ యాగం చేసిన తర్వాత ఆ ఋత్విక్ వరేణ్యులకి, ఆ పండితోత్తములకి, బ్రాహ్మణులకి ధర్మరాజు తెచ్చుకోవడానికి కొన్ని వేల రథాల సరిపోలేదు. పల్లకీల్లో, రథాల్లో, ఏనుగుల మీద, గజాల మీద, ఏనుగుల మీద, తర్వాత గుర్రాల మీద ఎన్ని తెచ్చినా సరే ఇంకా మార్గమధ్యం అంతా మరుత్తుడు యొక్క రాజ్యం వెళ్ళిన మార్గమధ్యం అంతా అద్భుతమైనటువంటి ఆ యొక్క బంగారపు మూటలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇది వారు పడవేసింది కాదు, కృష్ణుని యొక్క దివ్య వాక్కుతోని వర్షించినటువంటి యొక్క ధనమైనటువంటి అంశాన్ని మనం కూడా తెలుసుకోవాలి. మనకు కూడా ఏదైనా దారి అలాంటి చూపిస్తాడు, బాగుండు. అటువంటి దారి ఏదైనా చూపించాను అనుకోండి, ఇలాంటి వాళ్ళు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇట్లో ఇలాగెవరు పారేసుకున్న వాళ్ళు అయితే కనిపించరు. అయితే భగవంతుడు చేశారు. అయితే ఇక్కడ ఎన్నిసార్లు అశ్వమేధ యాగం చేయాలనుకున్నారు? అప్పుడు దానికి ఒక తరుణోపాయం చెప్పారు.
కృష్ణ పరమాత్ముడే నాయన 3 సార్లు చేయక్కర్లేదు. ప్రతి మంత్రాన్ని ఏం చేయాలి? 3 సార్లు జపించు. ఎన్నిసార్లు జపించాలండి? 3 సార్లు జపించు. అంతేకాకుండా ఇంకేం చేయాలి తెలుసా అండి? నువ్వు దానం ఇచ్చేటప్పుడు కూడా పండితోత్తములకి బ్రాహ్మణులకు కూడా ఎంత ఇవ్వాలి? 3 రెట్లు ఇవ్వాలి. 3 రెట్లు ఇవ్వాలి. అంతే తప్ప బేరసారి ఒకేసారి కదా నువ్వు వచ్చి కూర్చున్నావు, మహా అయితే 3 సార్లు చదువు అనడానికి లేదు. నో, మొత్తం మీద అద్భుతంగా ఆ అశ్వమేధ యాగం చాలా దిగ్విజయమైంది, చాలా ఆనందయుక్తంగా జరిగింది. అయితే ఇది ఏం చేశాడండి ధర్మరాజు? ప్రాయశ్చిత్తం చేశాడు. పశ్చాత్తాపం. అది ఏంటది? గడి చెప్పాలి. ఏంటన్నది? తప్పు జరిగాక సరిదిద్దుకునేదాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం. ఏమంటారు దాన్ని? తప్పు జరగకముందే దాన్ని సరిదిద్దుకోవడానికి ముందు దాన్ని ఆలోచించడం ఏమంటారు? పూర్వతాపం. ఏమంటారు దాన్ని? పూర్వతాపం. చెప్పాలి. అయితే భగవద్గీత పశ్చాత్తాపం నుంచి పుట్టిందా, పూర్వతాపం నుంచి పుట్టిందా? వెరీ గుడ్. పూర్వతాపం నుంచి పుట్టింది. నేను ఇదేం చెయ్యను, నా మానమామల్ని నా అన్నదమ్ముల్ని నేను చెప్పను టెట్ అని చెప్తే నాయన వెళ్ళిపోకరా నాయన, నిల్చోరా నాయన, నీ వల్ల జరగాలి అని చెప్పారు. కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఈ పశ్చాత్తాపంలోంచి జనించినటువంటి యొక్క అశ్వమేధ యాగం అద్భుతంగా జరిగింది, చాలా ఉన్నతంగా జరిగింది. ఇంకా కృష్ణుడు ద్వారకా నగరానికి అర్జునుడు తోడుకొని పోయాడు. అందరికి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. చక్కగా ఆనందంగా పరమాత్ముడు ఆ యొక్క ఇంద్రప్రస్థ అంటే హస్తినాపురం కాదు, ఇంద్రప్రస్థ నుంచి కూడా మొదలై వెళ్ళిపోయారు. చాలా బాగుంది. ఇక్కడ వరకు కథ చాలా సుభిక్షంగా సమృద్ధిగా ఆనందంగా నడుస్తూనే ఉన్నది. విదురుడు మధ్యలో, మీకు తెలుసు కదా విదురుడు. హూ ఈజ్ విదురుడు? ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడు. ఎంతమంది ధృతరాష్ట్రుని యొక్క అన్నదమ్ములు? పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. విదురుడికి పాపం అసహ్యం కలిగింది. ఎవరి మీద? ధృతరాష్ట్రుని మీద. ఏ చెప్పిన వెంట నువ్వు నీ కొడుకు ఒకేలా ఉన్నారు, వాడు పెద్ద వెళ్ళను నువ్వు చిన్న వెళ్ళలాగా, ఏం చెప్పినా వినరు. ఇది మంచిది కాదురా. ఏముంది, వాళ్ళకు 5 గ్రామాలు అడిగారు బతకడానికి, ఇచ్చేయచ్చు కదా. వాళ్ళని ఆ సాటి అన్నదమ్ములు పిల్లలే కదా, నీ అన్నదమ్ముడు లేడు కదా, చనిపోయాడు కదా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వద్దా అని విదురుడు ఎన్నో రకాలుగా చెప్పి విసిగెత్తిపోయి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత 40 లక్షల మంది యొక్క ప్రాణాలను చూశాడు విదురుడు. ఎంతమంది చచ్చిపోయింది కురుక్షేత్రం వల్ల? 40 లక్షల మంది చచ్చిపోయారు. 40 lakhs ఆఫ్ పీపుల్ డైడ్. ఎంత ఘోరమో చూడండి. ఒక్కడి యొక్క అహంకారానికి, ఒక్కడి యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయానికి, ఒక్కడి అన్యాయానికి, ఒక్కడి అధర్మానికి, ఒక్కడి మొండి పట్టుదలకి 40 లక్షల కుటుంబాలు బలైపోయాయి. చూడండి. అందుకని దేనికి కూడా మనకి ఇంట్లో అంటూ ఉంటారు కదా, మొండితన పడినా పట్టు ఉండాలి, వెడుపు ఉండాలి. అంత మరీ ఇది పనికిరాదు. కాబట్టి ఆ రకంగా విదురుడికి విసుగొచ్చి ఏం చేశాడండి, అన్నిటినీ పరిచ్ఛేదించి అన్నిటిని విడిచిపెట్టి అడవులకి తపస్సు కోసం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక గూఢచారి తెచ్చాడు, రహస్యమైనటువంటి ఒక న్యూస్ తెచ్చాడు ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజా, మీకు తెలుసో లేదో, మీ బాబాయ్ అయినటువంటి విదురుడు దేశ పొలిమేరల్లో, రాజధాని పొలిమేరల్లో సంచరిస్తూ ఉన్నాడంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉందంటే, వెళ్ళి ఆ జడలు కట్టినటువంటి యొక్క జుత్తుతో గడ్డాం పెంచుకొని సన్యాసి మాదిరిగా సన్యాసాస్త్రం తీసుకొని ఒక యోగి పుంగవుడిలా ఉన్నటువంటి యొక్క ఆ బాబాయిని చూసి కాళ్ళ మీద పడి ఎంతో రోధించాడు ధర్మజుడు. అయ్యా చిన్న తండ్రి, నువ్వు కూడా ఈ సందర్భంగా వెళ్ళిపోతే ఒక తండ్రిని ఎట్లాగా కోల్పోయావు, రెండో తండ్రికి ఎట్లాగా చూపలేకపోయి ఉన్నాడు పాపం అక్కడ. నువ్వు కూడా వెళ్ళిపోతే మాకు దక్షత లేదు, ఆలన లేదు, పాలన లేదని తెచ్చి ఎన్నో విధాల గౌరవ మర్యాదలు చేసి ఒక మంచి వసతిని ఏర్పాటు చేసి అక్కడ పెట్టాడు విదురుడిని. అయితే విదురుడు తిరిగి మళ్ళా రావటానికి ఒక అద్భుతమైన అత్యున్నత కారణం ఉన్నది. ఇదే ఈరోజు యొక్క టాక్లో చాలా ఇంపార్టెంట్. విదురుడు దేనికి వచ్చాడు? ఈ రాజభోగాన్ని అనుభవించడానికి కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అరే నా అన్న, నా వదిన, ఎవరండి వాళ్ళు? ధృతరాష్ట్రుడు, గాంధారి. అరే
100 మంది పిల్లలు చనిపోయారు, తన మొత్తం వంశమంతా పోయింది. ఇప్పటికీ వాళ్ళల్లో ఏదో పరితపన రాలేదు, ఇప్పటికీ వాళ్ళలో వైరాగ్య స్థితి రాలేదు, ఇప్పటికీ ఆ వైరాగ్య జ్ఞానం అనేటువంటి యొక్క ప్రజ్వలన దీపం వాళ్ళలో వెలగలేదు. ఇంకా రాజభోగాలతోనే ఉన్నారే. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వైరాగ్య జ్ఞానోదయం కలిగించాలనేటువంటి యొక్క లక్ష్యముతో అడుగుపెట్టినటువంటి విదురుడు రాత్రి సమయంలో అందరూ నిద్రించిన తర్వాత ధృతరాష్ట్ర దగ్గర వెళ్ళి దండం పెట్టి కళ్ళకి, సోదరా నీ పాదాలకు నమస్కారం, అమ్మా తల్లి వదినమ్మా నీ పాదాలు నమస్కారం, విదురా వచ్చేవరా, నువ్వు కూడా ఇక్కడే ఉండిపోరా, ధర్మరాజు చాలా మంచివాడురా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు? చెయ్య కాలిపేక దిక్కు తోచక అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమని, వాడు తప్ప ఇంకో దిక్కు లేదంటే ధర్మరాజు గొప్పవాడురా, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడురా, మా ఇద్దరిని తల్లిదండ్రుల్లాగే ప్రేమిస్తున్నాడురా, ఇలా చేస్తున్నాడురా, అలా చేస్తున్నాడురా, ఇది చూడరా ఈ పొరుపు ఎంత బాగుందో, ఇదిగో చూడరా ఈ చెంబు ఎంత బాగుందో, ఇదిగో చూడరా ఈ మొంత ఎంత బాగుందో, ఇదిగో చూడరా ఈ తప్పేళ్ళు ఎంత బాగుందో, నీ దెబ్బ, నీ వయస్సు ఎంత, నీ చేష్టలు ఎంత, నీకు కనిపించిందంతా. ఆవిడేమో నువ్వేమో పుట్టుగుడ్డి, ఆవిడేమో నీకోసం గుడ్డి. ఏది అంధత్వం అనేటువంటి యొక్క తమస్సు అంటే చీకటినే నిజంగా వెలుగును భావిస్తూ, నిజంగా ఉన్నటువంటి రాజభోగాలే నిజమైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆవాసం అని నువ్వు భావిస్తూ, ఎవరో ఇచ్చేటువంటి యొక్క పిడికడు ముష్టితో నువ్వు బతుకుతున్నటువంటి బతుకు నీ బతికేనా అని మనసులో అనిపించినటువంటి విదురుడు ఇంకా మొదలు పెట్టాడు. అన్నా ఎన్నాళ్ళన్నా నీకు ఒక్క విషయం చెప్తాను, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. దీన్ని ఏమన్నారంటే విదుర నీతి అన్నారు. ఏమన్నారు దీన్ని? ఎప్పుడు అడిగాడు, అన్నా నీకు ఏమైందన్నా ఈ బుర్ర బుద్ధి? ఆ రోజు చెప్పాను కదా, పాండవులు 5 మనవాళ్లే, తండ్రి లేని బిడ్డలు, కొంచెం ఒక 5 గ్రామాలు ఇచ్చేద్దాం, మనకెందుకు? కృష్ణుడు స్వయముగా పరమాత్ముడు వచ్చాడు. ఆ పరమాత్మ వచ్చి రాయబారంతో, ఓ ధృతరాష్ట్ర వద్దు, యుద్ధం వద్దు అని చెప్పాడు. లేదు అదే ముద్దు అన్నావు. ఇప్పుడు నీ వీపు మీద గుద్దు జరిగింది. వాట్ హ్యాపెండ్ రైట్ నౌ? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏ కొడుకు మీద అయితే యుద్ధం చేయమని నీ యొక్క అన్నదమ్ముడు కొడుకు మీదకి నీ కొడుకుని ఉసుగులిపోయావో, ఏ కొడుకు మీద సంహరించమని నీ కొడుకు యొక్క ద్వారా, అబ్బా నీ యొక్క ఎవడు సంజయుడి ద్వారా తెలుసుకున్నాడు కదా, అబ్బా అక్కడ ఏం జరుగుతున్నదో కురుక్షేత్ర యుద్ధంలో, అబ్బా నా దుర్యోధను ఇంకా ఉన్నాడు, ఇంకా గెలుస్తాడు నా అని విర్రవీగావో, ఆ కొడుకులందరూ సంహారానికి గురైతే, ఎవడైతే నీ కొడుకులను సంహరించారో వాళ్ళ యొక్క మోచేతిని నువ్వు తాగుతున్నావు. నీకు ఎంతకు మించిన దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉన్నదా? ఇప్పటికైనా నీకు భగవత్ ప్రాప్తితో కూడినటువంటి యొక్క భగవద్ ధ్యానము, భగవద్ ధ్యాస, భగవత్ స్మరణ, భగవత్ చింతన, భగవత్ సేవ, భగవత్ ఆరాటన, భగవత్ పోరాటము, భగవత్ పరమైనటువంటి యోచన, వర్తన, కర్మ, కాల కర్తవ్యాల్లో నీకు కించిత్తైన ప్రవేశం ఉండకపోతే, అన్నయ్య నీ దేహం ఎందుకు, నీ జీవితం ఎందుకు అని దెబ్బలాడు. అది విదురునిదంటే విదురుకి మనం గట్టిగా జయజేద్దాం అనాలి, తెలపాలి. ఓ అన్నయ్య ధృతరాష్ట్ర నువ్వు వెంపర్లాట్లో ఉన్నావు, ఎంత బాగుందో చూసావా, ఇదంతా అనుకుంటూ ఈ రాజభోగాలను ఉండిపోతావా, నీకు సిగ్గు లేదా అనేటువంటి మాట డైరెక్ట్గా చెప్పలేదు, కానీ అంతకు మించి తిట్టాడు. ఎవరు? ఏం చేయమంటావు అని గాంధార్ అడిగినప్పుడు, గాంధార్ చాలా తెలివిందండి, మామూలు వ్యక్తి కాదు సుమండి, అపర సాధ్వీమణి, మహాశక్తివంతురాలు. కృష్ణ పరమాత్మని యొక్క నిర్యాణానికి కారణమైనటువంటి యొక్క మహా శక్తివంతురాలు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి శపించినటువంటి శక్తివంతురాలు. ఎవరు? ఆవిడకి ఎలా వచ్చింది తెలుసు శక్తి? చెప్పగలరా ఎవరైనా? ఎనీబడి ఇన్ దిస్ గ్యాదరింగ్? ఆవిడికి శక్తి ఎలా వచ్చింది చెప్పగలరా? ఆ శక్తి ఏం కాదు, సింపుల్. ఆమెకి శక్తి ఎలా వచ్చింది తెలుసా? చూడగలిగేటువంటి యొక్క చూపుండి కూడా కన్నులు కట్టుకొని చూపు ద్వారా శక్తిని కోల్పోక 90% మన యొక్క దేహంలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా, ప్రతి జనించే ప్రతి శక్తి బిందువు కూడా, ప్రతి శక్తి రేణువు కూడా, భగవత్ ఇచ్చినటువంటి యొక్క ప్రాణశక్తి కూడా 90% కేవలం చూడ్డానికి అయిపోతున్నప్పుడు, ఆ 90% యొక్క చూపు తనకి మిగిలి ఉన్నప్పుడు ఆ శక్తినంతా కూడా రంగరంగిచ్చి క్రోడీకరించి అద్భుతమైనటువంటి యొక్క మహాశక్తిగా తన యొక్క తపోబలంలో, సంకల్ప బలంలో నిక్షిప్తం చేసుకుని తన యొక్క వేదమే వాక్కుగా, వాక్కే నెరవేరేటువంటి వరమమే శాపముగా యావత్ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి శక్తిని గాంధారి కలిగి ఉండాలని అంశాన్ని మనం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అద్భుతం. ఆమె జీవితం ఒక మహాకావ్యం. అయితే రైట్ డైరెక్షన్లో వెళ్ళలేదు. ఏం లేదండి, పాండవులు కరెక్ట్గా ఆలోచించడానికి ఒకే ఒక కారణం. ఎవరండి? అవర్ హీరో కృష్ణుడు. గట్టి చెప్పాలండి, కృష్ణ అని ఒకసారి అంటే ఆనందం కదా. కృష్ణ, శ్రీకృష్ణ. ఒకే పాండవులు హిట్ అవ్వడానికి కారణం శ్రీకృష్ణ, కౌరవులు ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా శ్రీకృష్ణ. బికాజ్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. మనతో ఉన్నాడా?
మన ఆలోచనలో స్వామి ఉన్నారా? మన మాటల్లో స్వామి ఉన్నారా? మన చెవులు వింటిలో స్వామి ఉన్నారా? మన నడతల్లో స్వామి ఉన్నారా? టీవీ చూసేటప్పుడు అసభ్యమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నప్పుడు స్వామి ఉన్నారా? చూడకూడనటువంటి సినిమాల కోసం పరంపరలు, పనిమాని సినిమాలు పలుమార్లు అని స్వామి పడినట్లుగా ఎక్కడికో వెళ్ళకూడని చోటకు వెళ్తున్నప్పుడు స్వామి ఉన్నారా? నీలో ఉన్నాను, నీలో ఉన్నాను, నీతో ఉన్నాను, నీ చుట్టూ ఉన్నాను, నీ కింద ఉన్నాను, నీ మీద ఉన్నాను, ఐఎమ్ ఇన్ యూ, విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, ఇంట వెంట జంట కంట అంటే నీ కడుపు మగ్గలో ఉండేటువంటి యొక్క మంట కూడా స్వామి అయితే నీ మనసులో ఉన్నారనే గంట మోగకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామని స్వామికి తెలుస్తుంది. స్వామి గురించి తెలుసుకోగలం. ఆ మార్పు మనలో రావాలి. గట్టిగా ఒకసారి స్వామికి జయ జయధ్వానాలు చెప్పాలి. సర్వాంతర్యామి తత్వానికి మనం జయ జయలు చెప్పాలి. అయితే అప్పుడు అద్భుతంగా ఆ పరమాత్ముడు ఇంతటి విధులు చెప్తూ ఉండి, పదండి. అప్పుడు గాంధారి, పద మరిది గారు, ఎక్కడికంటే అక్కడికి వస్తాం, పదండి, మీరేం చెప్తే చేస్తాం. అమ్మా ఎవ్వరికి చెప్పకుండా మనం వెళ్ళిపోదాం, పదండి. రాత్రికి రాత్రి ముగ్గురు బయలుదేరి ఏమీ స్వీకరించకుండా అడవుల్లోకి పైనమే వెళ్ళిపోయారు. తెల్లవారుజామున చూస్తే ధర్మజుడు ప్రతిరోజు కూడా మొత్తం కర్తవ్యాన్నంతటి నుంచి కూడా ప్రభాత వేళలను సంధ్యనంతను మార్చుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు ధృతరాష్ట్ర గాంధార్ దగ్గరికి వెళ్ళి కళ్ళకు దండం పెడతాడు. అక్కడ వాళ్ళు లేరు. విదురు యొక్క మందిరికి వెళ్ళాడు, అక్కడ లేరు. పరిగెట్టాడు, అటు చూసాడు, ఇటు చూసాడు, అందరినీ పరిగెట్టించాడు. సైనికులు తిరిగారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి ఎక్కడా లేరు. లేకపోతే ఈ లోపుగా వారందరూ కూడా వాళ్ళ ముగ్గురు ఒక అద్భుతమైన అడవిలోకి చేరుకున్నారు. విదురుడు ఒక మంచి ప్లేస్ని చూపించాడు. ఇక్కడ కూర్చొని మీకు తోచినంతసేపు శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏ అపరతత్వమైతే, ఏ చైతన్యం, చాలా జాగ్రత్తగా వినండి, ఏ అపరతత్వమైతే, ఏ చైతన్యమైతే, ఏ దైవశక్తి అయితే కళ్ళ ముందు కదలాడినప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, కళ్ళ ముందు కదలాడినప్పుడు, నోటి వెంబడి ఆ వాక్కు వినిపించేటప్పుడు, నవ్వుతున్న నారాయణుడిగా తోచినప్పుడు, దర్శనమిచ్చినప్పుడు, నిదర్శనం చూపిస్తున్నప్పుడు, ఆ యొక్క ఉనికి ఉన్నప్పుడు దానికి విలువ తెలుసుకోలేనటువంటి వారు ఈరోజు గుడ్డివారై అంధులై ఆ యొక్క చీకట్లో మగ్గిపోతూ ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం చేసుకుంటూ రోధిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ధృతరాష్ట్ర గాంధార్లం కాకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. నో, మనందరము కూడా ఆ మాదిరి తయారు కాకూడదు. అంటే అంత అయిపోయిన తర్వాత అనుకోదు శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః అని చెప్పుకో మననం చేసుకో, స్మరణం చేసుకో అని చెప్పాడు విదురుడు. చేసుకున్నారండి. అటువంటి నిధిని మనం స్వామిని ప్రార్థన చేయాలి, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఎన్ని పూజలు చేస్తామని చెప్తున్నా కదండి. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం చెప్పాలి అందరూ. భక్తి, గట్టిగా, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. మరి వైరాగ్యం ఎక్కడుంది? వైరాగ్యం. దాంట్లో మొట్టమొదటి పదం ఏంటి? WHY అంటే అర్థం ఏంటంటే తెలుగులో ఎందుకు. ఏంటిది? ఒక సినిమా ఉంది, గుర్తుందో లేదో, బాబు మోహను రాజేంద్ర ప్రసాద్ది. ఎందుకు, ఏమిటి, ఎలా. అబ్బా, ఇదే ఒక రామాయణంలో ప్రశ్న అడగండి. అబ్బా, ఎలా ఉందంటే మీకు అంటే మీకు ఒక అప్రస్తుతమైన ఒక చిన్న విషయం చెప్తాను. లెక్కల టీచర్ వచ్చేట, లెక్క బాగా చెప్పేట, ఇంకేం కావాలంట. వెంటనే ఒక తెలియచిందట పిల్ల, ఇంకేం కావాలి, చాలే, ఇది చాలే అందట. అంటే అలా ఆపేసాడు వెంటనే. కాబట్టి ఇప్పుడు మనకంతా కూడా మంచి సినిమాటిక్ నాలెడ్జ్, మంచి ఫిల్మీ నాలెడ్జ్ ఉంది. ఎందుకు, వై, ఇది అవసరమా, ఇది ఎందుకు, ఇలా ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు కొనాలి, ఇది కొనడం వల్ల ఏం జరుగుతోంది, ఎందుకు ఈ విధంగా నా ఆలోచన వస్తోంది, ఎందుకు ఈ మాట ఇలా ఉంటుంది, ఎందుకు ఈ శ్రవణం ఇలా ఉంది, ఎందుకు నా నడత ఇట్లా ఉన్నది, ఎందుకు నా సాధన ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకు నా స్మరణలోని అత్యున్నతమైన ఆత్మానందాన్ని పొందటం లేదు, ఎందుకని ఎవరైతే ప్రశ్న వేసుకుంటారో వారే వైరాగ్యమైనటువంటి వాహినిలో ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఉపక్రమించడానికి సిద్ధపడేటువంటి సాధకులు. అటువంటి సాధకులను ముందుకు నడిపించడానికి సత్యసాయి పరమాత్ముడు ఎల్లవేళ సిద్ధంగా ఉంటాడనే అంశాన్ని మనందరం కూడా మన యొక్క హర్షధ్వానములతో పరమాత్మ దగ్గర చెప్పాలి. ఆ వైరాగ్యాన్ని మనకు అందివ్వడానికి విదురునీతి. ధర్మరాజు వెతికాడు, దొరకలేదు. ఏడుస్తూ అయ్యో తండ్రి లేడు. 2 తండ్రులు కూడా ఒకేసారి వెళ్ళిపోయారు. తల్లిలాంటి గాంధారమ్మ కూడా వెళ్ళిపోయిందని రోధిస్తూ ఉన్నాడు. ఈలోపు కూర్చొని సింహాసనంలో రోధిస్తూ ఉండగా ఆ భీముడు, నకులుడు, సహదేవుడు, అంటే అర్జునుడు ఎక్కడికి వెళ్ళాడు? కృష్ణుని దిగబెట్టడానికి ద్వారకు వెళ్ళి ఇంకా రాలేదు. ఎప్పుడో వెళ్ళిపోయాడు, కానీ ఇంకా ఎప్పటికీ రాలేదు.
అతనికి అనేకమైనటువంటి అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. ఓ పక్కన తండ్రులు ఇద్దరు కనిపించకుండా పోయారు, తల్లి సమానరైన గాంధారదేవి కనిపించట్లేదు, ఏవేవో అశుభమైన శకునాలు తోస్తూ ఉన్నాయి. ఇవన్నిటితో బాధగా ఉంది. అప్పుడు అడుగుతున్నట్ట, సోదరులారా, మీరు ఏం చెప్పండి, మీరు ఆలోచించండి. అర్జునుడు ఇప్పటికి ఇంకా రాలేదు. కృష్ణ పరమాత్ముడు ఎలా ఉన్నాడో, ద్వారకా నగరం ఎట్లా ఉన్నదో, ఇది ఎట్లా ఉన్నదో, అది ఎట్లా ఉన్నదో చాలా చింతిస్తూ ఉంటే భీముడు అన్నట్ట, చాలా చక్కగా భీముడు అన్నట్ట, అన్నా ధర్మజ, మీరేమీ చింతించవద్దు, మీరు ఏ విధమైన చింతన్ని కలిగి ఉండవద్దు. నేను స్వయముగా వెళ్ళి ద్వారకా నగరానికి వెళ్ళి అర్జును తోడుకొని వస్తాను, కృష్ణ పరమాత్మనికి దర్శనం చేసుకొని వస్తాను, వారందరూ క్షేమంగా ఉన్న మాటను మీకు తెచ్చిస్తాను, మీరు చింతించవద్దు, జరిగినదేదో జరిగిపోయింది, ఇప్పటి వరకు జరిగింది, మీరు చింతించవద్దు, మీరు హాయిగా ఆనందంగా ఉండండి అన్న. తను ఉండలేకపోతాడు. ఇంతలో ఎవడో ఒక గూఢచారి భటుడు పరిగెట్టుకుంటూ వస్తాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇది అద్భుతం. ఈ విషయం వింటే మనకి మొత్తం జీవితం మారిపోతుంది. ఇక్కడి నుంచి ఎపిసోడ్ అంతా. పరిగెట్టుకుంటూ వస్తాడు భటుడు. అయ్యా రాజా, ధర్మజ, మహారాజా, అర్జున మహారాజు వారు వస్తున్నారు, అర్జున స్వామి వారు వస్తూ ఉన్నారు. పరిగెట్టి వెళ్ళారు అందములందరూ. ఓ అర్జున వచ్చావా? ఆలింగనం చేసుకున్నారు, రప్పించారు. సింహాసనంలో ధర్మజుడు కూర్చున్నాడు, పాదాల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు. ఈ రోజుల్లో పాదాల దగ్గర కూర్చోక్కర్లేదు, పాదాలు కోసేయకుండా ఉంటే చాలు. ఇప్పుడు అంతటి ఒబీడియన్స్ కానీ అంతటి బాండింగ్ కానీ లేవు. ఎంతసేపు అన్నదమ్ముల మధ్య నీ దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, నీ దగ్గరే ఉంది, నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉండకూడదు, నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉండకూడదు అంటే ఈ వెంపర్లాటలోనే మొత్తం. అంటే అందరికీ నాకు తెలియనటువంటి నాకు ఎప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, అరే ఇదంతా ఒకరోజు మనం విడిచిపెట్టి పెడిపోతాం అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మనకి కోల్పోతున్నామా? కనుక ఏడుస్తున్న క్రమంలో అర్జునుని ముఖం ఏమీ బాగులేదు. అసలు ముఖంలో చిరునవ్వు లేదు, వదనం విచారం. అర్జున ముఖం, ఏం అర్జున అట్లా ఉన్నావు? వెంటనే ఆ సింహాసనంలో ధర్మరాజు కూర్చుంటే, పాదాల దగ్గర అర్జునుడు కూర్చుంటే, చాలా జాగ్రత్తగా వినండి. 2 అరిచేతులతో ధర్మరాజు యొక్క 2 అరిపాదాలు గట్టిగా పట్టుకొని, అన్నా ద్వారకా లేదు, కృష్ణుడు లేడు అని చెప్పాడు. ద్వారకా లేదు, కృష్ణుడు లేడు. కన్నీటి పర్యంతమయ్యారు. బోరుని రోధించాడు. బోర్ మామూలు కాదు, రోదన. వారి జీవితం అంతా కృష్ణుడే, వారి ఊపిరి కృష్ణుడు, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసం కృష్ణుడు, వారి ఆలోచన కృష్ణుడు, వారి యొక్క సంకల్పం కృష్ణుడు, వారి యొక్క స్మరణం కృష్ణుడు, వారి యొక్క అడుగు కృష్ణుడు, వారి యొక్క తిండి కృష్ణుడు, వారి యొక్క సర్వం కృష్ణుడు. దుఃఖం 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 చెప్తే వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం కాదు. ఏడుస్తున్నటువంటి స్వరంతో చెప్పేటటువంటి మాట మనందరం జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. అర్జున్ చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. అర్జునుడు చెప్పినటువంటి ఆ ఏడుస్తున్నటువంటి మాటను మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రక్తం వారి ప్రేమ ముద్దని, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ డైలాగ్ మీ అందరికి కంఠస్థరవాలి. ఈ రక్తం వారి ప్రేమ ముద్దని, ఈ శరీరంలోని ఎముకలు వారి అనుగ్రహ గంధపు చెక్కలని స్వామి రాసిన పదాలండి ఇవి. ఈ రక్తము వారి ప్రేమ ముద్దలని, ఈ మాంసము వారి ప్రేమ ముద్దలని, ఈ శరీరమందున్నటువంటి ఎముకలు వారి అనురాగ గంధపు చెక్కలని తెలియక అభిమాన మమకార అహంకార స్వరూపమై నా వల్లనే అంతా జరుగుతుందన్న గర్వము విర్రవీగినటువంటి మనకు కేవలం మనం తోలు తిత్తెలమని కృష్ణుడు లేని నేటి తరుణం తెలుస్తోంది ధర్మజ అని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామికి. కృష్ణుడు లేని నేటి తరుణం మనకు తెలుస్తోంది. ఏం చెప్పారండి స్వామి? చెప్పారు ఈ మాంసము, గట్టిగా మాట్లాడండి, ఈ మాంసము వారి ప్రేమ ముద్దలని. ఏంటండి? ఈ మాంసము, ఈ ఎముకలు వారి అనురాగపు గంధపు చెక్కలని. ఏంటంటే అది చెక్కలని. ఏం అద్భుతమైనటువంటి ప్రయోగం అండి. ఏ కవైనా రాయగలడా? అభిమాన మమకార అహంకార స్వరూపులమై, చూడండి, అభిమానము మమకారము అహంకార స్వరూపులమై విర్రవీగి గర్వముతో మనం విర్రవీగే వేళ మనం కేవలం ఏమిటి? తోలు తిత్తెలమని. ఏమండి? భగవంతుడు నిరూపించాడు అంటూ అది నాకు ఎప్పుడు తెలుసా, అర్థమైంది తెలుసా? అన్నా
ఇప్పుడు ద్వారక నుంచి తిరిగి వస్తున్నప్పుడు అర్థమైంది అన్నాడట. ద్వారక నుంచి నువ్వు తిరిగి వస్తున్నప్పుడు నీకు అర్థమైందా ఉంటారా? ద్వారక నుంచి నువ్వు ఒక్కడ వస్తున్నావు కదా, ఏం జరిగింది ద్వారక నుంచి మధ్యలో? ఒక్కమారు మనం ద్వారకకి వెళ్తే ఆ ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క రథసారథి అయినటువంటి తారకుడు, ఎవరండి? తారకుడు. ఆ తారకుడు ఒక ఉత్తరాన్ని తెచ్చి అర్జునుడికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడండి? దాంట్లో ఇలా ఉన్నది, ఓ అర్జున, చాలా జాగ్రత్తగా గమనించండి. ఓ అర్జున, అతి కొద్ది కాలంలో నేను నిర్యాణం చెందెదను. నా నిర్యాణానంతరము ఈ ద్వారకా నగరం మొత్తము ఏమవుతుంది? సముద్ర గర్భములో కలిసిపోతుంది, ఒక్క నేను నివసించు భవనము తప్ప. కనుక ఇక్కడ నుండి స్త్రీ జనులు మరియు ఒక్క బాలుడు, వాడిని తోడ్కొని ఇంద్రప్రస్థకు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. ఒక్కసారి ద్వారకా నగరంలోని గతాన్ని కూడా చెప్పాడు. అన్నా, ఇంకెక్కడ యాదవ్ వంశం మొత్తం నాశనం అయిపోయింది. ప్రభాస క్షేత్రము, ఏంటండి ఆ క్షేత్రం పేరు? ప్రభాస క్షేత్రము. ఎక్కడండి ఇది? ద్వారకా దగ్గరలో ఉంటే ప్రభాస క్షేత్రంలో యాదవులందరూ కూడా ఒక చక్కటి యజ్ఞం చేశారు. పూర్ణాహుతి అయిపోయింది. బ్రాహ్మణోత్తములకి అన్నప్రసాదాలు పెట్టారు, బంగారాలు ఇచ్చారు, తాంబూలాలతో సత్కరించారు. ఎవడో ఒక నోటి, స్వామి ఎప్పుడు వాడలేదు కానీ ఆ పదం కూడా వాడారండి. వాళ్ళట బూతులు తిట్టుకున్నారట. ఈ పదం వాడారు, రాశారు. భాగవత వాహినిలో ఈ పదం ఉంది. నేను మాట్లాడింది కాదు. నేను ఆశ్చర్యపోయిన స్వామి, అంటే స్వామి ఎంత కష్టపడి ఆ పదం రాసుంటారో. ఎవడో ఒక మాట అనడం వల్ల ఒక వివాదం మొదలైంది. అది ఎటువంటి వివాదంగా అయిపోయిందంటే, కొద్ది గంటల్లోనే తండ్రి పిల్లల్ని చంపేశాడు, పిల్లలు తండ్రిని చంపేశారు, అన్నదమ్ములు చంపుకున్నారు, బామరులు చంపుకున్నారు. యదువంశం మొత్తం అంతా కూడా కొద్ది క్షణాల్లో, కొద్ది రోజుల్లో, కొద్ది కాలంలోనే మొత్తం నాశనం అయిపోయింది. అది శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఉంటూ చూస్తున్నాడు. అప్పుడు అడిగాడు ధర్మరాజు, అయ్యో అర్జున, ఇంత జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఏమీ చేయలేదా? మీకు రాలేదా డౌటు? ఇంత జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఏం చేయలేదా? అప్పుడు అర్జున్ చెప్పాడు, ఏమన్నా మనం కౌరవులను కొట్టుకోలే, 40 లక్షల మంది చచ్చిపోలే, కృష్ణుడు ఏం చేశాడో చేయలేదా? కృష్ణుడు ఎప్పుడూ ధర్మపక్షంలో ఉంటాడు. ఇలా చెయ్యాలరా, ఇలా చేయకూడదని చెప్తాడు. అది విన్నావా బాగుపడతావు, వినకపోతే నాశనం అవుతావు. భగవంతుడు సత్యసాయి పరంధాముడు కూడా ఇలా ఉండాలిరా, ఇలా ఉండకూడదురా, ఇలా చూడాలరా, ఇలా చూడకూడదురా, ఇలా మాట్లాడాలరా, ఇలా మాట్లాడకూడదురా, ఇలా వర్తించాలి, ఇలా వర్తించకూడదు, ఇది స్పృశించకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది నీ జీవన గమనము, ఇది నీవు కోరుకోవాలి, ఇది నువ్వు కోరుకోకూడదు నిరూపించినప్పుడు భగవంతుడు చెప్పింది కాకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటానంటే దాని యొక్క ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అందుకనే అష్టోత్తర శతనామాల్లో కూడా మనకి 2 ఓం శ్రీ సాయి పుణ్య ఫలప్రదాయ నమః, రెండోసారి మళ్ళా ఓం శ్రీ సాయి పుణ్య ఫలప్రదాయం కాదు, ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. నువ్వు ఏది చేస్తే ఆ ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు బాగా గుర్తు, స్వామి నోటితో చెప్పారు. నాయన 1996లో స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఒరేయ్ పప్పయా విత్తనం వేస్తే మ్యాంగో ఫ్రూట్ రాదురా అన్నారు స్వామి. ఎంత బాగా చెప్పారు చూడండి. కాబట్టి ఇవాళ మనం ఏదైతే మనం కలిగి ఉంటామో అదే అద్భుతంగా వర్ధిల్లుతుంది. కనుక అన్నా మనం మాత్రం చేసామా? మనం అంటే విన్నాడా మన అన్నదమ్ముడు? ఎవరిది? సుయోధనుడు, దుర్యోధనుడు విన్నాడా? లేదే. 40 లక్షల మంది చచ్చిపోలేదా? ఎంత వినాశం జరిగిపోయింది అంటే బోరని విలిపించారు అందరూ. అప్పుడు అడిగారు, ఈ మార్గ మధ్యంలో నీకేమైంది? అసలు మార్గ మధ్యంలో నీకేమైంది? అసలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు యాదవులు నాశనం అయిపోయారు తెలుసా? ఒక క్వశ్చన్, ఎందుకు యాదవులు నాశనం అయిపోయారో తెలుసా? చెప్పాలి. గాంధార శాపంలో జరిగింది, అది కాదు. దాంతోపాటు అసలు విషయం తెలుసా అండి? యాదవులు, గోపకాంతులు 2 రకాలు. చెప్పండి యాదవులు, గట్టిగా నేను చెప్పింది చెప్పండి. యాదవులు, గోపకాంతులు. గోపాలురు అంటే గోపబాలురు కదా. యాదవులు గోపకాంతుల్లో గోపకాంతులు ఏమనుకునేవారు తెలుసా? మేము కృష్ణుడి వారమి. ఏమనుకునేవారండి? గట్టిగా చెప్పాలి. ఏం చేయనుకున్నారు? మేము కృష్ణ బాంధవ్యులం, మేము కృష్ణుడి వారమే. యాదవులు ఏమనుకున్నారు తెలుసా? కృష్ణుడు మావాడు.
అందుకని నాశనం అయిపోయారు. దేవుడు నీ వాడని నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు దేవుడు వాడమని చెప్పుకో. ఇది శరణాగత భావన, అర్పణ, ఇదే సమర్పణ. గట్టి చెప్పడం కొట్టండి స్వామికండి. సమర్పణ. నేను నీ వాడిని స్వామి, నువ్వు నా వాడివే. అది లోపల ఉంటారు, బయటకు అనకూడదు. ప్రతిదీ భగవద్దత్తం. భగవంతుడు ఉంటాడు. ఆ రోజు యాదవుల యొక్క యుద్ధంలో ఒకటి నరుక్కున్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామాల్లో కూడా దేవుడు ఉన్నాడు. రాయబారంలోనే దేవుడు ఉన్నాడు. అర్జునుడితో దేవుడు ఉన్నాడు. ఎక్కడా దేవుడు ఉంటూనే ఉన్నాడు 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 అన్నాడే. ఉనికి ఉన్నాడనే థాట్ మన లోపల ఉండాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. స్వామి దీనికి చెప్పారు, ఏబిసి ఆల్వేజ్ బీ కేర్ఫుల్. మళ్ళీ ఏబిసి ఆల్వేజ్ బీ చీర్ఫుల్. ఎప్పుడు చిరునవ్వుతో ఉండు, ఎప్పుడు కూడా చక్కగా హాయిగా ఆనందంగా జాగ్రత్తగా ఉండు. ఒక ఫ్యూ మినిట్స్లో ఐ విల్ క్లోజ్ ఇట్. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఆ రకంగా జరిగినటువంటి యొక్క కృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నప్పటికీ యాదవ వంశం అంతా నాశనం అయిపోయింది. ఒక్క బిడ్డ మాత్రమే 5 ఏళ్ళ వాడు ఉన్నాడు. కృష్ణుడికి అప్పచెప్పినటువంటి యొక్క బాధ్యత ఏంటండి? ఏంటి? కృష్ణ నిర్యాణం తర్వాత ఈ స్త్రీ జనాన్ని అందరినీ కూడా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇంద్రప్రస్థకు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. అందరితో బయలుదేరాడు. కృష్ణుడికి ఇంకా నేను గొప్ప, నాది గొప్ప, నేనే గొప్ప అనుకునేటువంటి క్షణంలో ఇంకా ఉన్నాడేమో బహుశా. ఎవరు? అర్జునుడు ఇంకా ఉన్నాడేమో. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచన సరళి నిరంతరం కూడా ఇగుకి బద్ధమై ఉంటుంది, అహంకి బద్ధమై ఉంటుంది. అదే అహంకారంగా మారుతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే స్వామి ఒకసారి చెప్పారు అద్భుతమైనటువంటి కథ. కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందే భగవద్గీత చెప్తే అటువంటి విరాట్ విశ్వరూప స్వరూపాన్ని చూపించిన కృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైన విరాట్ స్వరూపం దర్శించినటువంటి యొక్క అర్జునుడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏమైనా తెలుస్తుందండి? ఒకరోజు సాయంత్రం యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళా రథాన్ని దిగబోయే ముందు కృష్ణుడు ఎవరండి? కృష్ణుడు ఏమవుతాడు? రథసారథి. ఏమవుతాడండి? గట్టి చెప్పండి, ఏమవుతాడు? రథసారథి కదా. ఎప్పుడు ముందు అర్జునుడు దిగుతాడు, ఎప్పుడు కృష్ణుడిని రథసారథిగా డ్రైవర్గా చూడలే. కానీ ఆ రోజు మనవాడికి కొంచెం పెరిగింది అహం. కరెక్ట్. ఆ అహం ఎలా మారింది? కారం తగిలింది దానికి, 3 mangoes కారంలాగా. ఆ అహం ఉండాలి, నేను అనే తత్వమే, అదే అహమే ఆత్మ. కానీ ఆ అహంకి కారం తగిలింది అనుకోండి, అహంకారం. ఆ కారాన్ని ఎవరు భరించలేదు, అదే వికారం. కాబట్టి అదే రాక్షసాకారం. అయితే అప్పుడేమన్నా తెలుసా? కృష్ణ నువ్వు దిగు ముందు రథం అన్నట్ట. కలా కాదు అర్జున, నువ్వు దిగు అన్నాడట. లేదు నువ్వు రథసారథి, నువ్వే ముందు దిగినట్ట. చూసారండి, మాట మీరిపోయాడు. నువ్వు రథసారథి, నువ్వు దిగన్నాడట. లేదు అర్జున నువ్వు దిగన్నట్ట. లేదు నేను చెప్తున్నా కదా, రాజుగా ఆజ్ఞాపిస్తాను, నువ్వు దిగన్నాడట. చూడండి, ఎవడు? అర్జునుడు. అంత మదం ఎక్కిపోయింది. దిగుతావా దిగవాని గట్టి గర్జించాడు. ఎవడు? కృష్ణుడు. అప్పటికి దిగాడు. దిగిన తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? కృష్ణుడు ఏం చేశాడు? రథంకు ఉన్నటువంటి గుర్రాల యొక్క తాళ్ళని కూర్చొని మొదట ఇప్పాడు. ఇప్పితే వాటిని ఇలా అనగానే అవి పరిగెట్టడం, కృష్ణుడు వెంటనే ఒక్క ఉదుటున ఆ రథం నుంచి గెంతడం, భగ్గుమని రథం మండిపోయి భస్మం అయిపోవడం అని క్షణాల్లో జరిగిపోయి. అప్పుడు అర్జునుడు వచ్చి పరిగెట్టొచ్చి కృష్ణుడికి పాదన పడ్డాడు. అదే కృష్ణుడు ముందు దిగిపోతే అర్జునుడు ఏమవుతాడు? బూడిదవుతాడు. అందుకే స్వామి చెప్పింది మనం చెయ్యాలి. ఇది ఎందుకు నడకూడదు. స్వామి అతి భాష మతిహాని, మాట్లాడకరా. మరి ఎందుకు స్వామి ఎక్కువ మాట్లాడకూడదు? ఎందుకు స్వామి మాట్లాడకూడదు? మిత భాష అతి హాయి, తక్కువ మాట్లాడు. ఎందుకు అని క్వశ్చన్ అటువంటిది మనకు మనం వేసుకోవాలి తప్ప దేవుడికి మనం వేయకూడదు. ఇందాక చెప్పారు కదా, మరి వయ్యని వేసుకోమని చెప్పారంటే అది మనం మన యొక్క అనుభవించే యోగ్యతకి, మన అలవాట్లకి మనం వేసుకోవాలి తప్ప భగవంతుడు చెప్పేదానికి మనం వేసుకోకూడదు. ఆ రకంగా అయితే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాయన ఈరోజు ద్రోణాచార్యులు వారు చనిపోయారు, తెలుగు మన యుద్ధంలో తెలుసు కదా. వారు చాలా అత్యున్నతమైనటువంటి అగ్నితో కూడిన అస్త్రాలను వేశారు. నువ్వు భస్మీపటం అయిపోవాల్సింది. నా కాళ్ళ కింద వాటిని అణిచి ఉంచాను. ఎప్పుడైతే నా కాళ్ళని వాటి మించి తీసి నేను బయటకు వచ్చానో అవి భగ్గుమని బూడిదైపోయాయి, బూడిద చేశాయి. కనుక నువ్వు భగవత్ సాన్నిధ్యంలో ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ నువ్వు సేఫ్గా ఉంటావు. నువ్వు మందిరములో, స్వామి తత్వములో, సాయి నామములో, సాయి స్మరణలో, స్వామి ప్రేమలో, స్వామి యొక్క సేవలో నిరంతరప్రాయంగా తను మన ధన సబ్ చరణ తుమ్హారే, నీ తనువు, నీ మనస్సు, నీ ధనము, నీ సంపద, నీ సర్వము, నీ సర్వస్వము, ప్రతి క్షణము నీ సాయి అయి స్వామి అయి నీలో ఉంటే స్వామిని ఎందే ఉంటారు, స్వామిని నిన్నే నడిపిస్తారు. అద్భుతంగా నీ జీవితం విరాజిల్లుతున్న అంశాన్ని మనం ఇక్కడ గట్టిగా ఒక మారు స్వామి దగ్గర తెలియజేయాలి.
అయితే ఇంతటి అహంకారం వచ్చేస్తుంది కదా మనిషికి. అటువంటి అహంకారపూరితమైనటువంటి మనసు మరి ఇంకా అర్జునుడిలో ఉండిపోయిందేమో. వెళ్ళిపోయారు. మార్గమధ్యంలో ఇంద్రప్రస్థకు అందరినీ రథాల్లో ఎక్కించాడు. స్త్రీ జనం అంతా కూడా ఎక్కించాడు. అందరిని ఎక్కించే ఆ రాజరాణులను అందరినీ కూడా ఎక్కించాడు. ఎక్కించుకుని అడవులు వెళ్తుంటే సాయం సంధ్యా సమయం అయింది. అమ్మ మీ అందరు ఇక్కడ ఉండండి, మీ అందరికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా అన్నాడు అర్జునుడు. అన్నాడు వెళ్ళి అంటే సాయం సంధ్యని వార్చి అక్కడ సూర్యునికి అర్ఘ్యాన్ని అర్పించి వచ్చేటువంటి క్రమంలో అక్కడికి తటాకం దగ్గరికి కొలం దగ్గరికి వెళ్ళేసేకల్లా ఆర్తనాదాలు వినిపించాయి. ఓ అర్జున రక్షించు, ఓ అర్జున రక్షించని స్త్రీ జనమంతా కూడా ఏడుస్తూ రోజిస్తూ అరుస్తూ కేకలు పెడుతున్నారు. వీడికి ఏమైందని పరిగెట్టి వెళ్ళాడు. ఒక ఆటవిక రాజ్యం సంబంధించినటువంటి ఆటవికులు అందరూ వచ్చి ఈ స్త్రీల యొక్క మొత్తం మాన ప్రాణాలను కూడా దోచేస్తూ వారికి ఉన్నటువంటి ఒక బంగారాన్ని మొత్తం లాక్కుంటూ జుత్తులు చేపట్టి వాడిని చెరుస్తూ వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కృష్ణుడు గాంధీవాన్ని తీసి అన్నాడు, ఒరే మీరెవరనుకుంటున్నారు, ఎక్కడున్నా అనుకుంటున్నారు? ద్రోణుడు, భీష్ముడు వంటి అత్యున్నతమైనటువంటి యొక్క మహా యుగంలో ఉండేటువంటి దిట్టలని నేను మటుమాయం చేసినటువంటి వాడిని, కర్ణుడు దుర్యోధన వాడిని నేను మట్టి కనిపించిన వాడిని. అటువంటి వాళ్ళు మీరు నాకు లెక్కరా? మిమ్మల్ని అందరినీ ఒక్క అస్త్రంతోనే మిమ్మల్ని నాశనం చేస్తానని గురిపెట్టి వేస్తూ ఉంటే ఒక్క బాణం కూడా గురి తగలట్లేదు. ఒక్క అస్త్రానికి సంబంధించిన మంత్రం కూడా నోటి నుంచి పెగలట్లేదు. అతని యొక్క అంబుల పొదిలో ఉండేటువంటిది కూడా అది అక్షయం. దాంట్లో ఎప్పుడు అంబులు అంటే ఏంటండి, బాణాలు అవ్వవు. కానీ అటువంటిది వేస్తూ ఉంటే ఆ అంబుల పొది అంతా కూడా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. అప్పుడు అనిపించింది, ఓహో నా నోటి వెంబడి వచ్చే మంత్రము, నా అంబుల పొదిలో ఉండేటువంటి యొక్క అస్త్రము, నేను చేసేటువంటి యొక్క గురి, నా యొక్క గురువు, నా మార్గము, నా సత్యము, నా నిత్యము, ఇన్నాళ్ళ నా పాండిత్యము, నా జ్ఞానము, నా పటిమ, నా విలువిద్య నైపుణ్యం ఇదంతా కూడా నా వల్ల జరగలేదురా, కేవలం కృష్ణ పరమాత్ముడు నా యందు ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని అంశాన్ని అక్కడ రియలైజ్ అయ్యాడు. కేవలం కృష్ణ పరమాత్ముడు నాతో ఉన్నాడు కాబట్టి ఇన్నాళ్ళందరినీ భూమి మీద పడి నేల కరిచి ఏడ్చాడు ఆ రోజు అర్జునుడు. కానీ జరిగిపోవాల్సిన ఘోరం జరిగిపోయింది. డియర్ డివోటీస్, మనం ఈ స్థితి తెచ్చుకోకూడదు. అర్జునుని యొక్క ఆ స్థితిని మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఏ సందర్భంలోనైనా ఎంత బాగా డబ్బు వచ్చినా డబ్బు లేకపోయినా ఎక్కడున్నా ఇది స్వామి నాకు ఇచ్చారు, ఇది నా స్వామి దైవత వచ్చింది, ఇది నా స్వామి ప్రేమ వల్ల వచ్చింది, ఇది నా స్వామి వల్ల వచ్చింది. ఎక్కడైనా అక్కడ ఆటవిక ఆ జనంతో ఆటవిక జనులతో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా కృష్ణ పరమాత్మను తలుచుకున్నాడా? ఎక్కడ చెప్పండి తలుచుకున్నాడా లేదా? లేదు. అప్పుడు చెప్తున్నారు ధర్మరాజుతో ఆ ఇంద్రప్రస్థలోని కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, అప్పుడు నాకు ఈ అనుభూతి, కృష్ణుడు తప్ప మన బలం కాదు, కృష్ణుడు తప్ప మన పాండిత్యం కాదు, కృష్ణుడు తప్ప మన నైపుణ్యం కాదు, కృష్ణుడు వల్ల మాత్రమే ఇన్నాళ్ళు మనం జీవించగలం. అటువంటి కృష్ణుడు నిర్యాణం చెందాడు అన్నా నేర్చాడు. మనం కూడా అద్భుతమైనటువంటి యొక్క పరమాత్మ తత్వంలో ఉన్నాం. మనము కూడా అటువంటి ఏడుపుని ఏడవకూడదు. ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి స్పర్శలో, ప్రతి తనువులో, ప్రతి క్షణములో, ప్రతి అణువులో స్వామి 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 నీ వల్ల. ఎందుకంటే ఎంత మనం అనుకున్నా సరే మనందరం కూడా భౌతికమైన ప్రపంచంలో ఉన్నాం. మరి ఎలా ఉందంటే బయట ప్రపంచం చాలా దౌర్భాగ్యంగా ఉంది. నిన్న ఎక్కడో నేను చూశాను, ఒక తండ్రి డాక్టర్ వచ్చాడు, వీడు చచ్చిపోతాడు 2-3 రోజుల్లో, మందులు వాడినమ్మా కొంచెం ఏమైనా అవకాశం ఉంటుందేమంటే మందులు వాడుతూ ఉన్నాడు. కానీ బాగా ఇంకా సుస్థి చేసింది. మళ్ళీ డాక్టర్ని పిలిచారు. ఆ భార్యను అడుగుతూ ఉన్నాడు, అమ్మా ఏమమ్మా మందులు వేయలేదా, మాత్రలు వేయలేదా? ఎందుకంటే ఏదో షార్ట్, ఇది యూట్యూబ్లో షార్ట్ నేను చూశాను. మాత్రలు వేయలేదంటే వేసాం బాబు, కానీ 4 మాత్రలు ఇస్తే ఒకటే రోజుకు వేసుకుని 3 దాచేసుకున్నవాడు 3 రోజులకు వేసుకునేవాడు. ఇతను ఎలా చేస్తున్నాడంటే, ఏమండి అట్లా చేశారంటే, నువ్వు అలాగే రాస్తావని అక్కర్లేదు, ఒకటి చాలు, ఒక మాత్ర అన్నాడట. అయితే ఇతను గంటలో చనిపోతాడండి. మరి ఇంక అయిపోయిందంటే అందరూ చుట్టూ వచ్చి, నాన్న నువ్వు ఎలాంటి వాడు, మంచివాడు ఎలా అంటుంటే, అలా నాన్న అందరూ మనవాళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరూ చుట్టూ చేరిపోయారు. ఆ బెడ్రూమ్ నుంచి చూస్తుంటే ఆ డోర్లోంచి బయట హాల్ కనిపిస్తున్నది. హాల్ కనిపిస్తుంది, ఒరే అందరూ ఇక్కడ ఉన్నారా, హాల్లో ఫ్యాన్లన్నీ తిరుగుతున్నారా అని చెప్పాడట. గంటలో చచ్చిపోతాడు. దేని మీద వ్యామోహము, దేని మీద వెంపర్లాట, దేనికోసం పరితపిస్తున్నావు, ఎక్కడున్నావు, ఏదొస్తుంది, ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ అవర్ బర్త్, నీ జీవనానికి ప్రమాణం ఏంటి, నీ జీవన సాఫల్యం ఏంటి, ఎందుకు నువ్వు పుట్టేవనే అంశాన్ని ఎవరైతే గుర్తిరక్కొని చనిపోతారో వాళ్ళకి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరైశయనం తప్పదు. అందుకనే భజగోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితికాలే నహి రక్షతి డుక్రున్ కరణే. మనం అటువంటి ఆ అద్భుతమైనటువంటి జైల్లో కాకుండా, ఆ అర్జును యొక్క మానసిక స్థితిలా కాకుండా, మనం నిరంతరప్రాయం రాధల వలె
అద్భుతమైన గోపకాంతల వలె మేము మీ వారము స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు ఏ మంచి జరిగినా, ఏ అద్భుతమైన ఒక మంచిది ఏదో కొనుక్కున్నా, ఇదిగో మా స్వామి దయతో ఇది కొనుక్కున్నాను, తప్పేముంది? స్వామి అన్న పదం చెప్పడానికి అంత నీకు నామోషియా? సాయి అన్న పదం చెప్పడానికి నీకంత లేకపోతే బిడియమా, సిగ్గా, మొహమాటమా? అరే ఈ ఊపిరి, ఈ సర్వము, ఈ సర్వస్వము సత్యసాయి పరంధాముడే అని నువ్వు నమ్మేటువంటి మాతాపిత గురుదైవము, తర్వాత ఏంటండి నాకు తెలీదు గడ ఏంటండి మరి మరి అంతయు నీవే, అంత నీవేనా అంటే పాట వరకా, మాట వరకా? No, if we are not practically the true disciples of Bhagavan Sri Satsai Baba, మనం సత్యసాయి పరమాత్ముని యొక్క నిజమైనటువంటి శిష్య పరమాణం కాకపోతే, ఇఫ్ వీఆర్ నాట్ ద రిఫ్లెక్షన్స్, స్వామి యొక్క ప్రతిబింబం కాలేకపోతే మన జీవితాన్ని సంపూర్ణముగా అనుభూతి చెందలేము. ఈ అద్భుతమైన మాటతో పరమాత్ముడు మనందరికీ రేపటి రోజుకి అత్యున్నతమైన శక్తిని, భక్తిని, ప్రపత్తులను, విశ్వాసాలను అందజేసి ఈ అద్భుతమైనటువంటి క్రమంలో భాగవతంలో మరింత ముందుకు నడిపించేటువంటి శక్తిని మనందరికీ ప్రసాదించాలని, నేను చెప్పినటువంటి అంశముల్లో ఏవైనా చిన్నదో పెద్దవో, విహితం అవిహితం అయినటువంటి తప్పిదములుంటే పరమాత్ముడు ప్రేమ మనసుతో క్షమించి ప్రేమించాలని, మీ అందరూ ఎంత ఓపికగా ఒక ఏమీ తెలియని వాడి నోటి వెంబ వచ్చేటువంటి మాటని కూడా మీరింత వేదముగా భావించి వినే ఓపికను అందించిన పరమాత్మునికి దివ్య చరణారవిందంలో గట్టిగా స్వామి యొక్క కోటి కోటి కృతజ్ఞతలు స్వామికి తెలియజేసుకుంటూ, మీ అందరి హృదయాల్లో నిరంతరప్రాయంగా స్వామి శివతాండవం ఆడాలని, ఆ ఆనంద తాండవపు డోలికల్లో జీవితము అద్భుతం, అమృతం, అమరం అవ్వాలని స్వామిని ప్రార్థన చేస్తూ, ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బలో సాయి కృష్ణ పరమాత్మునికి, జై బలో సత్య సాయి కృష్ణ పరమాత్మునికి, జై బలో అపర బ్రహ్మ చైతన్య సాయి కృష్ణ పరమాత్మునికి. జై సాయిరామ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.